కొన్ని పోరాటాలు శారీరక శక్తిపై మాత్రమే ఆధారపడి ఉండవు. సింహం పులికి మధ్య జరిగే పోరాటాలు అలాంటివే. ఇవి పిల్లి జాతిలోని రెండు అతిపెద్ద జంతువులు. వాటి ఈకో సిస్టమ్స్ లో ఇవే టాప్ ప్రెడిటర్స్. రెండింటిని అడవికి రాజులుగా పిలుస్తారు. సింహాలు ముఖ్యంగా ఆఫ్రికాలోని గ్రాస్ ల్యాండ్స్ అండ్ సవానాస్ లో నివసిస్తాయి. అతి కొద్దిగా మిగిలిన ఏషియాటిక్ లయన్స్ గుంపులు భారతదేశంలోని గిర్ అడవిలో నివసిస్తున్నాయి. పులులు భారతదేశం, రష్యా, చైనా వంటి దేశాల్లోని అడవి ప్రాంతాల్లో నివసిస్తున్నాయి. ఈ రెండు జంతువులు సహజంగా అడవుల్లో ఎదురుపడవు. ఒకవేళ ఈ రెండు జంతువులు ఎదురుపడి పోరాడితే ఏది గెలుస్తుందో ఈ వీడియోలో చూద్దాం. ఈ రెండు మృగాల బలాల్ని, బలహీనతల్ని, వాటి యొక్క మానసిక శక్తిని, అవి పోరాడే పద్ధతులను విశ్లేషించి పోరాటంలో ఏ జీవికి గెలిచే అవకాశం ఎక్కువ ఉందో చూద్దాం. మొదటిగా సింహాల గురించి చూస్తే, సింహం బలానికి, రాజసానికి చిహ్నం. సింహం యొక్క గర్జన అడవంతా వినిపిస్తుంది. దానికి ఉండే జూలు, శరీరాకృతి చూసే వారికి భయాన్ని కలిగిస్తుంది. సాధారణంగా చాలా వరకు అన్ని పిల్లి జాతులు ఒంటరిగా నివసిస్తాయి, ఒక్క సింహం తప్ప. సింహం ఒక సామాజిక జీవి, అంటే ప్రైడ్స్ అనే గుంపుల్లో నివసిస్తుంది. ఈ విధంగా నివసించడం వల్ల ఆధిపత్య స్వభావం సింహాల్లో ఎక్కువ ఉంటుంది. ఒకవేళ పోరాటం వస్తే సింహం ముందుగా దాడికి దిగే అవకాశం ఉంది. సింహం మెడ చుట్టూ ఉండే జూలు దానికి రక్షణ కల్పిస్తుంది. ప్రాణాంతక దాడుల తీవ్రతను కొంతవరకు తగ్గిస్తుంది. దీనివల్ల సింహం మెడకు కొంతవరకు రక్షణ ఉంది. ఇక పోరాటాల్లో చూసుకుంటే సింహాల వెనక్కి తగ్గవు. ఒక్కసారి పోరాటం తీవ్రమైతే అటో ఇటో తేలే వరకు సింహం పోరాడుతుంది. సింహానికి ఉండే ఈ తెగింపు, ధైర్యమే దాన్ని ప్రమాదకరంగా మారుస్తుంది. సింహాలు వాటి జీవితాల్లో ఎక్కువ శాతం విశ్రాంతిలోనే గడుపుతాయి. సింహాల గుంపుల్లో ఎక్కువ శాతం వేటాడేది ఆడసింహాలే. అడవుల్లో సింహాలు 180 నుండి 200 కేజీల బరువు వరకు పెరుగుతాయి. 1000 PSI బైట్ ఫోర్స్ ను కలిగి ఉంటాయి. సింహాలు గుంపుల్లో నివసించడంతో గుంపుగా వేటాడే సామర్థ్యం ఎక్కువ ఉంటుంది. సింహం యొక్క గర్జన 8 కిలోమీటర్ల వరకు వినపడుతుంది. గుంపుగా వేటాడే పద్ధతుల్లో మంచి ఎజిలిటీని చూపిస్తుంది. సింహాలకు ఎండూరెన్స్ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ కాలం పోరాడగలవు. ఇక పులుల గురించి చూస్తే, పులిని నిశ్శబ్ద మృత్యువు అని పిలుస్తారు. ఇది అడవుల్లో ఒంటరిగా జీవిస్తుంది. పులికి మంచి శక్తి ఉండడంతో పాటు వాటి గురి డెడ్లీ ప్రెసిషన్ తో ఉంటుంది. సాధారణంగా పులి సింహం కంటే బరువుగా, పెద్దగా ఉంటుంది. పులులకు ఉండే వెనుక కాళ్లు చాలా బలంగా ఉంటాయి. ఈ కారణం వల్ల రెండు కాళ్లపై నిలబడి ముందు ఉండే పంజాలతో శక్తివంతమైన దాడిని చేయగలవు. క్లోజ్ రేంజ్ కాంబాట్ లో ఇది బాగా ఉపయోగపడుతుంది. పులి చేసే దాడులు వేగంగా, పదునుగా, క్యాల్కులేటెడ్ గా ఉంటాయి. పులి చేసే డబుల్ పాస్ వైప్ సింహం చేసే సింగిల్ స్వాట్ కన్నా ఎక్కువ ప్రమాదం. పులికి ఉండే పెద్ద సైజ్, 1050 PSI బైట్ ఫోర్స్ మరియు పంజా శక్తి 1-on-1 ఫైట్ లో మంచి అడ్వాంటేజెస్ ని ఇస్తాయి. పులికి ఇవన్నీ ఉన్నా సరే సింహానికి ఉండే ఎండూరెన్స్ పులికి లేదు. సింహం ఎక్కువ సమయం పోరాడగలదు. ఇప్పటి వరకు మనం విశ్లేషించిన విషయాలన్నీ చూస్తే రెండింటికి బలాలు, బలహీనతలు ఉన్నాయి. ఈ రెండు జీవులకు జరిగే పోరాటంలో ఎవరు గెలుస్తారన్నది ఒక్కసారి పక్కన పెట్టి అసలు నిజ జీవితంలో పోరాటం జరిగే అవకాశాలు ఏమైనా ఉన్నాయో లేదో చూద్దాం. సింహాలు ముఖ్యంగా ఆఫ్రికాలో నివసిస్తాయి. పులులు ఏషియన్ ఖండంలో నివసిస్తాయి. దీనివల్ల అసలు ఈ రెండు జీవులకు అడవుల్లో పోరాటానికి అవకాశమే లేదు. కానీ చరిత్రలో కొన్ని సందర్భాల్లో మనుషులు ఏర్పాటు చేసిన ప్రదేశాల్లో ఇవి రెండు తలపడ్డాయి. కొన్ని సందర్భాల్లో పులులు, కొన్ని సందర్భాల్లో సింహాలు గెలిచాయి. కానీ ఎక్కువ శాతం పులులే ఈ పోరాటాల్లో గెలిచాయి. ఈ రోజుల్లో ఎక్కువగా జూస్ లో చిన్న సంఘర్షణలు జరుగుతున్నాయి. ఫైనల్ గా మన క్వశ్చన్ కి ఆన్సర్, ఈ రెండు జీవులకు మధ్య జరిగే పోరాటంలో ఏది గెలుస్తుంది? పులికి ఉన్న పెద్ద సైజ్, పంజా శక్తి, కదిలే వేగం వల్ల ఎక్కువ శాతం పులే గెలుస్తుంది. అలాగని సింహాన్ని తీసిపారేయలేం. సింహానికి ఉండే ధైర్యం, గుంపుల్లో నివసించడంతో వచ్చిన అనుభవం, అలాగే పోరాటాల్లో వెనుతిరగని స్వభావం దాన్ని ప్రమాదకర ప్రత్యర్థిగా మారుస్తుంది. సింహం ఎక్కువ సమయం పోరాడగలదు కూడా. ఒకే పరిమాణంలో ఉండే సింహం మరియు పులి పోరాడితే సింహానికి గెలిచే అవకాశాలు ఎక్కువ. అయినప్పటికీ మన చరిత్ర మరియు సైన్స్ ప్రకారం ఎక్కువ యుద్ధాల్లో పులులే గెలిచాయని రుజువు ఉంది. ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే పులులే మాక్సిమం గెలుస్తాయి. పులే సింహం కన్నా శక్తివంతమైంది. మీరేమనుకుంటున్నారో కామెంట్లో చెప్పండి. ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.